హైదరాబాద్కు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పి భారత షూటింగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ప్రపంచంలోని 85 దేశాల నుంచి 723 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో ఫైనల్లో 43/50 స్కోరు నమోదు చేసిన ఆమె కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. ఈ ప్రదర్శనతో జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒకేసారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో 2026 సీజన్లో భారతదేశానికి తొలి వ్యక్తిగత పతాకాన్ని అందించిన క్రీడాకారిణిగా కూడా ఇషా సింగ్ నిలిచారు. ప్రపంచ స్థాయి పోటీల్లో ఒత్తిడిని అధిగమిస్తూ కనబరిచిన ఆమె ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, నైపుణ్యం అంతర్జాతీయ షూటింగ్ వర్గాల ప్రశంసలను అందుకుంటున్నాయి. కేవలం 21 ఏళ్ల వయసులోనే భారత షూటింగ్లో అత్యంత ప్రతిభావంతమైన యువ క్రీడాకారిణులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఇషా 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఆసియా క్రీడల్లోనూ పతాకాలు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇషా సింగ్ సాధించిన ఈ ప్రపంచ రికార్డ్ భారత షూటింగ్కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ విజయం భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఉంది. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి. బికాజ్ ట్రైనింగ్లో ఏమైనా నేను వర్క్ చేశాను అదే అట్లనే ఎగ్జిక్యూట్ అయింది మ్యాచ్లో. సో హ్యాపీ అండ్ చాలా గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి. ప్రాక్టీస్ ఎట్లా స్టార్ట్ చేశారు మేడం? ఎన్ని రోజులు చేస్తారు? అంటే ఎన్ని గంటలు, ఎన్ని ఓవర్ చేశారు? నా ప్రాక్టీస్ ఐ థింక్ 6 to 7 hours ఉంటుంది డైలీ. బికాజ్ నేను 2 sports ఆడతాను. సో ఇద్దరికి బ్యాలెన్స్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా అవర్స్ పెట్టాలి. సో ఏమన్నా స్ట్రగుల్ ఫీల్ అయ్యారా మేడం? డెఫినెట్లీ ప్రెషర్ అయితే చాలా ఉండే, ఎస్పెషలీ వరల్డ్ కప్ అనేసి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇది చాలా టఫ్ వరల్డ్ కప్ మా స్పోర్ట్లో. మ్యూనిక్లో గెలవడం అస్సలు ఈజీ కాదు. సో ఐ థింక్ సెల్ఫ్ ప్రెషర్ చాలా ఉండే, బికాజ్ నాకు గెలవాలని ఉండే ఇక్కడ. థర్డ్ టైం ఇది మ్యూనిక్లో. సో